జైపాల్ యాదవ్ గారు సార్ చెప్పండి సార్. మీరు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నారని సాయంత్రం నుంచి స్పెక్యులేషన్ ఏంటి, అందుకని డైరెక్ట్ గా మిమ్మల్ని అడుగుదామని ఫోన్ చేశాం. వారి ఊహాగానాలు అవి. ఓకే. నేను యాక్చువల్ గా ఇంతకు ముందు నాకు మా ఫ్రెండ్ మాట్లాడినప్పుడు మరి జనార్దన్ రెడ్డి గారు మీరు అబ్రహం గారు ఢిల్లీలో ఉన్నారంట కదా అని చెప్పిండు. ఓకే. మేము కలవకుర్తిలో ఉన్నాము. ఉదయం నుంచి కలవకుర్తిలో కడతాల్ మండల్, బెల్లండ మండల్, కలవకుర్తి మండల్లో ప్రోగ్రామ్స్ లో ఉండి ఇప్పటికి కూడా నేను కాన్స్టిట్యున్సీ లో ఉన్నా. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు సరే మాకు 2 సార్లు టిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది, కేసీఆర్ గారు గౌరవించిండు. తర్వాత ఒకసారి ఓడిపోయినా ఒకసారి గెలిచిన. అంతకుముందు టీడీపీలో ఉన్నా, టీడీపీలో ఎన్టీ రామారావు గారు ఓడిపోయిన కాన్స్టిట్యూన్స్ లో మనం నిలబెట్టాము, పేరు తీసుకొచ్చాము. ఓకే. మాకు అలాంటి ఆలోచన లేదు సార్ ఎక్కడ. ఓకే ఓకే. ఎందుకు వస్తుంది సార్ మరి స్పెక్యులేషన్? స్పెక్యులేషన్ అంటే ఎవరంతా వాళ్ళు ఊహించుకుంటున్నట్టుంది. అంటే మిమ్మల్ని ఎవరు భారతీయ జనతా పార్టీ నుంచి అసలు కన్సల్ట్ చేయలేదు? ఎవరు చేయలేదు. చేస్తూ కూడా ఒకవేళ ఫ్రెండ్షిప్ లో మాట్లాడతాం గానీ మాకు పార్టీ మారేటువంటి నిర్ణయం తీసుకోము, తీసుకోము కూడా. అంటే ఒక్కటి చెప్పగలరు, ఇప్పుడు మర్రి జనార్దన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, చివరి శ్వాస వరకు బీఆర్ఎస్ లోనే ఉంటా అనే స్టేట్మెంట్ ఇచ్చారు. జైపాల్ యాదవ్ కూడా ఆ స్టేట్మెంట్ ఇస్తారా? అంటే చివరి శ్వాస అంటే 100 ఏళ్ళు బతకొచ్చు, 100 ఏళ్ల వరకు ప్రభుత్వం ఉంటదా, పార్టీ ఉంటదా? ఓకే. ఇప్పుడు మాకెందుకంటే నేను ఇప్పటికీ 5 సార్లు పోటీ చేసినాను. అవును, తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు ఎమ్మెల్యేగా, ఇటు బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ నుంచి కూడా గెలిచాము. తర్వాత నేను సర్పంచ్ 2 సార్లు సర్పంచ్ అయినా, 2 సార్లు జిల్లా పరిషత్ ఎలక్ట్ అయినా. ఓకే. తర్వాత బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా చేశాను. ఓకే. తర్వాత మహబూబ్నగర్ జిల్లాకు 14 ఏళ్లు ప్రెసిడెంట్ గా చేసిన. ఓకే. అప్పుడు తెలుగుదేశం ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నేను స్టేట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ చేసినాను. ఓకే. అంతకన్నా ఎక్కువ ఏం కావాలండి ఇప్పుడు? ఇప్పుడు ఇన్ని పనులు చేసిన తర్వాత ఇప్పుడు పార్టీలు మారి చెడ్డ పేరుని తెచ్చుకోవాలి. పార్టీలు మారితే మాకు వచ్చేది ఏంటి? అలాంటి ఆశలు ఏం లేవు మాకు ఇక, ఎందుకంటే చేసే కాడికి సాటిస్ఫాక్షన్ ఉన్నాం. అయితే భారతీయ జనతా పార్టీ నుంచి మాత్రం మిమ్మల్ని చాలా మంది మాట్లాడారు, మీతో కన్సల్ట్ అయ్యారని మాత్రం సమాచారం అందుతుంది. లేదు సార్, అంతా రూమర్స్. అంటే ఎవరు అడగలేదా? అంటే ఎవరు అసలు మిమ్మల్ని జాయిన్ కమ్మని ఏమి అడగలేదా? అడగలేదు. ఓకే. ఇదంతా కూడా కానీ ఒకళ్ళు ముఖ్య నేతల్ని ఒకళ్ళిద్దరిని మధ్య కాలంలో కలిశారు అని చెప్తున్నారు మీరు. లేదు, నేను ఎక్కడ కలవలేదండి. ఎవరిని కలవలేదు? ముఖ్య నేతలు కలవలే. ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్న బీజేపీలతో కూడా కలవలేదు. ఏదో చిన్న మా ఫ్రెండ్స్ ఉంటే పెళ్లిళ్ళ పేరెంటాల్లో, అప్పుడు ఆ పెళ్లిళ్ళ పేరెంటాల్లో ఏదో ఫంక్షన్ కలుసుకుంటే ఈ పార్టీ పరంగానో లేకుంటే వ్యక్తిగతంగానో ఇక్కడ కూడా కలవలేదు. ఓకే ఓకే ఓకే. సో పార్టీ మారే యోచన ఏం లేదు? అదైతే లేదు. పార్టీ మారే యోచన లేదు. బీఆర్ఎస్ లోనే ఉంటాం, కంటిన్యూ చేస్తాం. మరి ఎందుకు గువ్వల బాలరాజు ఎందుకు మారుతున్నారు? మీ జిల్లాకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే, ఆయనకు వచ్చేప్పటి క్రితమే కన్ఫర్మ్ చేశారు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే. ఆయన అవగాహనకు వదిలేస్తున్నాం. ఎందుకంటే గువ్వల బాలరాజు గారు మా సహచరుడే వాస్తవంగా పార్టీలో ఉన్నప్పుడు. సరే, ఇప్పుడు ఆయన పార్టీ మారుతున్న నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి మేము ఆయనను విమర్శించడం ఏం లేదు. కాకపోతే పార్టీ కూడా గౌరవించింది ఆయనకు. పార్టీ గౌరవించింది. ఒకసారి ఎంపీగా బీఫామ్ ఇచ్చింది, 2 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు ఎమ్మెల్యేగా ఇచ్చింది. తర్వాత అసెంబ్లీలో విప్పు ఇచ్చిండు, అసెంబ్లీలో ప్రభుత్వంలో విప్పు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే నాగరికల్ జిల్లాకు ప్రెసిడెంట్ గా ఆయన కేసీఆర్ గారు సెలెక్ట్ చేసిన ప్రెసిడెంట్ గా ఉన్నాడు ఆయన ఇప్పుడు. అవును, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు. జిల్లా అధ్యక్షుడు. సో ఇన్ని ఇచ్చిన మరి ఎందుకు మారుతున్నారు? ఏంది ప్రాబ్లం ఏంటి? బీఆర్ఎస్ లో 10 మంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు. మీ జిల్లాలోనే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఆయనకు వ్యక్తిగతంగా ఏముంది, తర్వాత మారినటువంటి ఎమ్మెల్యేలకు ఏముంది తెలియదు మాకు. సరే, వాళ్ళు వ్యక్తిగతంగా ఏముంది. ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి కూడా దూరంగా ఉంటున్నారు పార్టీకి.
వెంకటరామరెడ్డి అంటే వారు ఎమ్మెల్సీగా ఉన్నాడు. అవును, ఆయన దూరంగా ఉంటారు కదా పార్టీకి, బీఆర్ఎస్ కి. ఏం లేదు, దూరంగా ఏముంటారు, పార్టీ మీటింగ్స్ కి వస్తున్నాడు కదా, పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్యలో అప్పుడు కలిశారు అని కూడా అన్నారు. రేవంత్ రెడ్డి త్వరలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది అని కూడా చెప్పారు కదా. అది నా పరిధిలో లేదు సార్, నాకు తెలియదు. ఓకే, ఎందుకంటే నేను ఎవరి గురించి వ్యక్తిగతంగా అటువంటి మాట్లాడేది లేదు, వాళ్ళ వ్యక్తిగత విషయాలు పూర్తి సంతృప్తితో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో, ఎటువంటి అసంతృప్తి లేదు. నేను సంతృప్తిగా, ఎందుకంటే ఒక కార్యకర్త నుంచి ఒక సర్పంచ్ స్థాయి నుంచి ఇచ్చినా కాబట్టి ఆ ప్రజల కష్టాలేంది, బాధలేంది, సమస్యలేంది, డెవలప్మెంట్ ఏంది, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఏంది, ఇవన్నీ తెలుసు కాబట్టి అవన్నీ కేసీఆర్ నాయకత్వంలో చాలా ప్రజలకు మంచి ప్రోగ్రామ్స్ వచ్చినాయి. మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలనే మా కోరిక. కానీ మీరు సీఎం సొంత జిల్లా కదా, ఈజీగా రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో రేవంత్ రెడ్డి ఇప్పుడు కల్వకుర్తి అంటే జైపాల్ రెడ్డి కాన్స్టిట్యున్సీ నాకు తెలిసి అక్కడి నుంచి అటువంటి చోట ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఇటువంటి ప్రయారిటీస్ ఇస్తున్నారు మహబూబ్నగర్ జిల్లాకు. అక్కడ బీఆర్ఎస్ మళ్ళీ పాగా వేయడం ఈజీయా? జైపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ ఉన్నప్పుడు, ఆయన ఎంపీ ఉన్నప్పుడు, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినాను, బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గెలిచినాను, బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే చేశాను, జిల్లా ప్రెసిడెంట్ చేసిన. తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, ఆ గ్యారెంటీలు అమలు చేయకపోతే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది కదా. ఒక వేవ్ వచ్చినప్పుడు, ఒక ట్రెండ్ మారినప్పుడు ముఖ్యమంత్రి ఉన్నా ప్రధానమంత్రి ఉన్నా కష్టం కదా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు మొత్తం భారతదేశం 2 ఎంపీలు గెలిచారు, కానీ ఈ రోజు భారతదేశాన్ని పరిపాలిస్తారు కదా. 10 ఏళ్ల నుంచి 3వ టర్మ్ నరేంద్ర మోడీ, వాజ్పేయి గారు చేశారు. అట్లా ప్రజల ట్రెండ్ మారినప్పుడు, ఒక వేవ్ వచ్చినప్పుడు, ప్రజా వ్యతిరేకత వచ్చినప్పుడు, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, గ్యారంటీలు అమలు చేయనప్పుడు తప్పకుండా ప్రజల తిరుగుబాటు వస్తుంది. ఇప్పుడు 3 సార్లు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న తర్వాత ఆ పార్టీ కూడా తిరుగు లేకుండా అవుతుంది. తెలంగాణలో కూడా మొన్న 8 ఎంపీ సీట్లు వచ్చాయి, నెక్స్ట్ ఫ్యూచర్ భారతీయ జనతా పార్టీదే అంటున్నారు. అది దేశ ప్రజల మీద ఆధారపడి ఉంది, ప్రజలిచ్చే తీర్పు మీద ఆధారపడి ఉంది. అంటే తెలంగాణలో, ఎస్పెషల్లీ తెలంగాణలో అవకాశం లేదా ఆ పార్టీకి? ఇప్పుడు తెలంగాణలో ఎట్లుంటదంటే, మనకు ఇప్పుడున్న గతంలో ఉన్న ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసింది, ఎలాంటి సాగునీటి ప్రాజెక్టు చేసింది, మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ ద్వారా ఏమేం చేసింది చూస్తారు, బేరీజ్ వేస్తారు. కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు గాని, 420 పథకాలు గాని, ఇవన్నీ కూడా 20 నెలల కాలంలో ఎన్ని అయినాయి, మళ్ళీ వచ్చే రోజుల్లో ఎన్ని అవుతాయి, ఇప్పుడు ఇవ్వవలసినటువంటి అనేక హామీలు ఉన్నాయి, అవన్నీ కూడా బేరీ చేసుకుంటారు. బేరీ చేసుకొని ఏం చేస్తారంటే, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నాడు బాగుందా, కాంగ్రెస్ వచ్చిన తర్వాత బాగుందా, మరి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసే పథకాలు బాగున్నాయా, కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు, గ్యారెంటీలు బాగున్నాయా, ఇచ్చినా ఇవన్నీ బేరీ చేసుకొని మరి కాంగ్రెస్ కి వేయాలన్నా బీఆర్ఎస్ కి వేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటారు. 2 పార్టీలు. బీజేపీకి అవకాశం లేదా తెలంగాణలో? బీజేపీకి అవకాశం అంటే బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేంత అవకాశం లేకపోవచ్చు. ఓన్లీ అక్కడ వరకే, ఓన్లీ 10-15 సీట్ల వరకు. సో మీరైతే ఈ టర్మ్ లో ఇప్పుడు 3.5 సంవత్సరాలు 2028లో ఒకటి క్లారిటీ చెప్పండి, 2028లో కల్వకుర్తి నుంచి బీఆర్ఎస్ నుంచే పోటీ చేస్తారా జైపాల్ యాదవ్? డెఫినెట్ గా మా నాయకుడు ఆదేశిస్తే డీలిమిటేషన్ వచ్చినా, జమిలీ ఎలక్షన్లు వచ్చినా, మహిళా రిజర్వేషన్ వచ్చినా, ఆ నిష్పత్తి ప్రకారం సీట్లు ఎక్కడెక్కడ కేటాయిస్తారు, మహిళలకు ఎక్కడెక్కడ సీట్లు వస్తాయి, తర్వాత ఇక్కడ కాన్స్టిట్యున్సీలు పెరుగుతున్నాయి, పెరిగినప్పుడు మా కల్వకుర్తి కూడా 1, 2 కావచ్చు. 190 బదులు 1,90,000 నుంచి 2,10,000 ఒక ఎమ్మెల్యే స్థానాలు చేయాలనుకుంటున్నారు. 119 బదులు 154 అవుతుంది. 154, 150 అవుతుంది. 1,90,000 నుంచి 2,10,000. 15 లక్షల ఓట్స్ కు ఒక పార్లమెంట్ అని చెప్పి టూకీగా ఒక ప్రచారం జరుగుతుంది. అప్పుడు ఎన్ని పెరుగుతాయి, ఎక్కడెక్కడ పెరుగుతాయి, ఏమేమి కదా అదంతా చూసుకొని దానికి అనుకూలంగా ఎక్కడ చేసినా గెలుస్తాము, సమస్య లేదు. బట్ బీఆర్ఎస్ లోనే ఉంటారు, క్లారిటీ. థ్యాంక్ యూ జైపాల్ యాదవ్ గారు, సమయం కేటాయించారు. సో మొత్తానికి స్పందన బ్లాస్టింగ్ న్యూస్. గువ్వల బాలరాజు